బిఆర్ అంబేద్కర్. ఈరోజు నేను మీ వద్దకి రావడానికి కారణం ఏమిటంటే నా బాల్యం గురించి మీకు నేను చెప్పబోతున్నాను. నా జీవిత కథను చిన్నదిగా చేసి నేను మీకు చెప్తాను. 1980 ఆ సమయాల్లో కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, నీరు తాగిన తప్పు, ఇలా తక్కువ కులానికి చెందిన ప్రజల్ని చూసేవాడు. ఇలాంటి సమయంలో నేను పుట్టాను. 1981 ఏప్రిల్ 14న నేను మా తల్లిదండ్రులకి జన్మించాను. మా తండ్రి పేరు భీమ్రావ్ మౌలీజీ అంబేద్కర్, మా తల్లి పేరు భీమాబాయి అంబేద్కర్. ఈ సమయంలో మా కుటుంబం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటాను. అలానే మా కులం వల్ల మేము చాలా సమస్యలను ఎదుర్కొన్నాము. నాకు చదువు మీద ఆసక్తితో రోజు బడికి వెళ్ళేవాడిని. కానీ నన్ను పాఠశాలలోకి రానిచ్చేవారు కాదు. ఎందుకంటే నా కులం తక్కువ కాబట్టి. అక్కడ మాకు నీరు త్రాగే అవకాశం కూడా ఉండేది కాదు. ఇలా నేను నా 10వ తరగతి పూర్తి చేసి నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేక నేను అమెరికా వెళ్ళి చదవాలనుకున్నాను. కానీ నాకు ఆ సమయంలో డబ్బు లేకపోవడం వలన నేను బరోడా రాజు దగ్గరికి వెళ్ళి ఒక ఒప్పందం తీసుకున్నాను. మీరు నన్ను అమెరికాలో చదివిస్తే మీ దగ్గర నేను 4 ఏళ్ళు పనిచేస్తాను అని ఒప్పందం తీసుకొని నేను అమెరికాకి వెళ్ళి కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నాను. అక్కడ నాకు ఒకటి అర్థమైంది, స్వేచ్ఛ. నేను ప్రతి దేశంలోనూ ఇలాంటి కులమత భేదాలు ఉంటాయనుకున్నాను. కానీ అక్కడ అందరూ స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉండడం చూసి నేను భారత్ని ఇలా మార్చాలనుకున్నాను. అందుకే అక్కడ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ప్రతి ఒక్క పుస్తకాన్ని చదివాను. కొన్ని రోజుల తర్వాత నాకు బరోడా మహారాజు నుంచి ఒక ఉత్తరం వచ్చింది. మీకు ఇచ్చిన చదువు గడువు అయిపోయింది, నువ్వు నా దగ్గరికి వచ్చి పని చేయాలి అని ఉత్తరం వచ్చింది. నేను అతని దగ్గర పని చేయడానికి వెళ్ళాను. అక్కడ కూడా నా కులం తెలుసుకున్న కొంతమంది నా కింద స్థాయిలో పనిచేసిన నన్ను ముట్టుకునేవారే కాదు. నాకు ఏమైనా ఇవ్వాలన్నా నా ముఖం మీద విసిరేవారు. అలా అక్కడ 4 ఏళ్ళు నరకం అనుభవించిన తర్వాత నేను తిరిగి మా ఊరికి వచ్చి ఒక పాఠశాలని మొదలుపెట్టాను. అక్కడే నేను అందరికీ పాఠాలు చెప్పేవాడిని. అయినా కూడా అక్కడ నా కులాన్ని తెలుసుకొని నన్ను నా వద్దకు ఎటువంటి పిల్లల్ని పంపేవారు కాదు. అలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నన్ను అక్కడ ఉన్న గవర్నర్ గారు చూసి నేను చేసిన పిహెచ్డీల వల్ల నాకు ఒక గురువుగా కాలేజీలో జాబ్ ఇచ్చారు. అక్కడ ఉన్న పిల్లలు కూడా నాకు గౌరవం ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే నా కులం తక్కువ కాబట్టి. అప్పుడు నేను ఒకటి అనుకున్నాను, నా కులంలో ఉన్న ప్రజలందరినీ పోగు చేసి ఒక ఉద్యమం మొదలుపెట్టాలని. ఇలా ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టి నేను మొదటిసారి మాకు స్వచ్ఛమైన నదిలో నీళ్లు తాగే అవకాశాన్ని కల్పించాను. తర్వాత నా పేరు మారుమోగిపోయింది. తర్వాత చాలామంది నాకు తోడుగా నిలిచారు. అలా నేను చాలా ప్రసిద్ధి చెందాక నాకు రాజ్యాంగం రాసే అవకాశం వచ్చింది.